ఆత్మద్రష్ట కావాలి. ఆత్మద్రష్ట కానంత వరకు నేను ఆమెను స్వీకరించలేనంటాడు. ఆత్మద్రష్ట కావాలి అంటే ఈ సోమవారాల వ్రతం చేసి భక్తితో ఆ స్థితిని పొందవచ్చు అని నందీశ్వరుడు మరియు నారద మహర్షి ఆ వ్రతం చేయించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వ్రతం చేస్తే ఖచ్చితంగా పరమశివుడు వశం కావాల్సిందే. అయ్యో ఈ వ్రతం చేయనివ్వని చెప్పేసి అడ్డం పడతానంటాడు. అది నారదునికి తెలుసు, కానీ పార్వతీమాతకు తెలియదు. ఈమె మట్టి తెచ్చి శుభ్రంగా నీళ్లు కలిపి శివలింగాన్ని బాగా తయారు చేస్తుంది, నీట్గా తయారు చేస్తుంది. అమ్మయ్యా అని చెప్పేసి నారద ముందరనే లింగం తయారు చేస్తుందా, పరమశివుడు వెంటనే ఇట్లా అనేస్తాడు. అంతే, మళ్ళీ మొత్తం మట్టి మట్టి అయిపోతుంది, పగిలిపోతుంది. మళ్ళీ ఓపికతో మళ్ళీ తయారు చేస్తుంది, మళ్ళీ శివలింగం పగిలిపోతుంది. ఆదిలోనే ఇలా జరుగుతున్నది ఎందుకు నారద మహర్షి అంటున్నారు. అవునమ్మా, ఇదొక అశుభ సూచకం, వ్రతానికి ఇదొక ఆటంకం. అయినా నువ్వు ఓపికతో చేయాలి తల్లి అంటారు. సరే స్వామి, ఎన్నిసార్లైనా చేస్తాను, ఎన్నిసార్లైనా ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి అనేక సార్లు ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా వ్రతాన్ని చేయించమని పంపించింది ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే. పరమశివుడు భక్తికి కట్టుబడిపోతాడు, రాక్షసులకే కట్టుబడుతున్నాడంట. నువ్వు ప్రేమకు కట్టుబడా, ప్రేయసికి కట్టుబడా, భక్తితో పోతే ప్రేయసి కూడా కట్టుబడతాడు అని చెప్పేసి ఆ వ్రతాన్ని చేయించమని పంపించింది ఎవరంటే మహావిష్ణువు. మహావిష్ణువు అంతా చూస్తున్నాడు. ఆమె ఎన్నిసార్లు శివలింగాన్ని తయారు చేస్తాందో అన్నిసార్లు పరమశివుడు ఇలానేస్తాడంతే, పట్టని పగిలిపోతుంది. పూర్ణంగా తయారైన తర్వాత ఉందిలే లింగం స్థిరపడింది, పూజ చేద్దాం అనుకున్న లోపల పగిలిపోయి ఉంటుంది, మళ్ళీ మన్ను అయిపోతుంది, మట్టి కుప్ప అయిపోతుంది. అలా జరిగిపోతూ ఉంటే ఆ వ్రతం తప్పనిసరిగా చేయించాలనే ఉద్దేశం చేత శ్రీ మహావిష్ణువే దిగి వస్తాడు, మారు వేషంలో వస్తాడు. మారు వేషంలో వచ్చి పార్వతీమాత దగ్గరికి వస్తాడు. నారద మహర్షి గమనిస్తాడు, గుర్తిస్తాడు, కానీ పార్వతికి చెప్పడు. సహోదరి అని వస్తాడు శ్రీ మహావిష్ణువు. ఎవరు మీరు అన్నది. నేను నీకు సహోదరుణ్ణి, నాకు దాహముగా ఉన్నది, కొద్ది దాహం తీర్చగలరా అని అడుగుతాడు. తప్పకుండా తీరుస్తాను అని చెప్పేసి పార్వతీమాత తన వద్ద ఉన్నటువంటి కలశంతో నీళ్లు తీసుకొని ఇవ్వడానికి వెళ్తుంది. సహోదరి, నీవు ఎలాగో నీళ్లు పోస్తున్నావు, నీళ్లు నాకు ఇస్తున్నావు, ఇచ్చే ముందు ఈ కంకణం నాకు చేతికి కట్టు, తద్వారా నేను నీకు సహోదరుని అవుతాను, తర్వాత నేను నీ జలాన్ని స్వీకరిస్తాను అంట. ఎగాదిగా చూస్తుంది. చూసి సరే, నీ దాహం తీర్చడం కోసము నన్ను సహోదరి అంటున్నావు కాబట్టి నేను సహోదరునిగా స్వీకరిస్తాను అని చెప్పి ఆ యొక్క రాఖీ రక్షను మహావిష్ణువుకు కడుతుంది చేతి. ఆ రోజు ఏమిటి అంటే పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి. అందువల్ల ఆ రోజును రాఖీ పండుగగా అన్నా చెల్లెళ్ళు కట్టుకునే విధంగా, అన్నకు చెల్లెలు కట్టి అన్నకు దాహం తీర్చినట్లుగా, అన్నకు రక్ష కట్టినట్లుగా ఆ పార్వతి ఎలా చేసిందో ఆ విధంగా సోదరుల మధ్య ఈ యొక్క పండుగ కార్యక్రమం అనేది కొనసాగడం మొదలైందంట. అప్పటి నుంచి తర్వాత ఆ రక్ష కట్టిన తర్వాత ఆ సహోదరి ఆ నీళ్లు పోయి నేను తాగుతానని చెప్పేసి ఇలా దోశలతో తాగుతాడు. తాగిన తర్వాత ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. శివలింగాన్ని తయారు చేస్తున్నా అంటుంది పార్వతీమాత. అని మాటల్లోనే శివలింగాన్ని తయారు చేస్తుంది. అయితే పరమశివుడు ఇలా అనేస్తాడు,
తన మాయతో మొత్తం మట్టి అయిపోతుంది. అయ్యో మళ్ళీ శివలింగం పగిలిపోయింది కదా అంటాడు మహావిష్ణు. అవును, ఏం చేయమంటావు సహోదర, ఎన్నిసార్లు తయారు చేసినా పగిలిపోతున్నది. సరే, నేను ఈ శివలింగాలు తయారు చేయడంలో చాలా పేరెన్నిక గన్నవాడను. నేను ప్రయత్నం చేస్తాను, నీకు తయారు చేసిస్తాను. ఒకసారి నాకు అవకాశం ఇవ్వు సహోదరి అని చెప్పి మహావిష్ణువే స్వయంగా మట్టితో శివలింగాన్ని తయారు చేస్తాడు. ఎంత పని చేస్తున్నావు నారాయణ అంటాడు పరమశివుడు అక్కడి నుంచి, కైలాసం నుంచి. నీవు చేతులారా తయారు చేస్తే నా శివలింగానికి వినాశనం ఎక్కడిది? ఎందుకు అలా చేస్తున్నావు నారాయణ అని చెప్పేసి వాపోతాడు పరమశివుడు. మహావిష్ణువు అలా చూసి చిరునవ్వు నవ్వుతాడు. స్వయంగా శివలింగం తయారు చేసి ఆ లింగం ఎంతసేపు చూసినా పగిలిపోలేదు. అవును సహోదర, నిజమే, నీ చేతులారా చాలా బాగా నిలబడింది, చాలా సంతోషంగా ఉంది నాకు అంటుంది పార్వతి. ఇంకేం, చక్కగా వ్రతం పూర్తి చేసుకో సహోదరి అంటాడు మహావిష్ణు. సరే అని చెప్పేసి పూజ కూర్చుంటుంది. కానీ ఆమెకు సందేహం వస్తుంది. నేను ఇంతగా ప్రయత్నం చేసినా నా చేతిలో శివలింగం తయారు కాలేదు, కానీ నీవు చేస్తే శివలింగం తయారయ్యింది అని చెప్పేసి నిలబడుకున్నటువంటి మహావిష్ణువును మారు వేషంలో ఉన్నటువంటి అతనిని ఎగాదిగా చూస్తుంది. చూసి సహోదరుల మధ్యలో ఎటువంటి రహస్యం ఉండకూడదు కదా అంటూ. అవును సహోదరి, ఉండకూడదు అంటాడు. మరి నీవెవరో నిజం చెప్పు అంటు. నీవెవరో నిజం చెప్పు, రహస్యం ఉండదు కదా అన్నా చెల్లెల మధ్యలో అంటుంది. అప్పుడు చిరునవ్వు నవ్వి తన నిజ రూపాన్ని చూపిస్తాడు మహావిష్ణు. పార్వతీమాత చేతులెత్తి నమస్కరిస్తుంది. శ్రీహరి నాకు సహోదరుడా అని నారదునితో చూసి సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. అవునమ్మా, నీ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగడం కోసమని సాక్షాత్తు శ్రీహరియే నీకు సహోదరుడై వచ్చాడు. చెల్లెలకు అన్న మాత్రం సహాయం చేయకూడదా ఏంటి అని నారద మహర్షి అంటాడు. మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతాడు. అప్పుడు పార్వతీమాత మహావిష్ణువుని చూసి నమస్కరించి, నా సహోదరుడిగా సాక్షాత్తు మహావిష్ణువే ఉంటే అంతకంటే భాగ్యమేమి, నేను చాలా అదృష్టవంతురాలిని, కానీ నాకు ఒక మాట ఇవ్వాలి సహోదర అంటూ మహావిష్ణువు. ఏమిటి చెప్పు తల్లి అంటాడు మహావిష్ణువు. ఇప్పటి నుంచి నీవు ఎప్పుడే కాని నా పరమశివుణ్ణి పొందడం కోసం నేను చేసే ఈ ప్రయత్నంలో ఎప్పుడు కూడా నాకు సహాయం చేయడానికి రావద్దు. నాకు ఇదే మాట కావాల్సింది. నా మీద ప్రేమ కొద్దీ నువ్వు వచ్చినావు, సహాయం చేస్తున్నావు, కానీ నా పరమశివుణ్ణి చేరుకోవడం కోసం నేను మాత్రమే ప్రయత్నం చేయాలి. నా స్వయం శక్తితో నేను సాధించుకోవాలి నా పరమశివుణ్ణి. ఎవరి యొక్క సహకారం నాకు ఉండకూడదు అనే ఉద్దేశం చేతనే ఇంతవరకు నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను, కానీ నా ప్రయత్నాన్ని నువ్వు భంగం చేశావు. దయచేసి ఇంకా నీవు ఎప్పుడే కానీ నాకు సహాయం అందించడం కోసం రాకూడదు సహోదర. శ్రీహరి నన్ను మన్నించు. నా భర్తను నేనే పొందాలి, నా పరమశివుని నేనే సంపాదించుకోవాలి. ఆయన ప్రేమను, ఆయన భర్తృత్వాన్ని స్వయంగా నేనే సాధించుకోవాలి. ఆ సాధనలో నేను పొందలేకపోతే నా ప్రాణం పోయినా సంతోషం, కానీ నేను మాత్రం నీ సహాయాన్ని అర్థించను, సహాయం చేయడానికి రావద్దు. దయచేసి నన్ను మన్నించు, నా మాటను స్వీకరించు అని శ్రీ మహావిష్ణువుతో చెప్పింది. మహావిష్ణువు చిరునవ్వు నవ్వి తదాస్తు, నీ లక్ష్యం నెరవేరుగాక
అని ఆశీర్వదించి మహావిష్ణువు అదృశ్యమై నారద మహర్షి కాస్త ఏమంటారు చెప్పబడిపోతాడు. ఎందుకు చేశావమ్మా ఇటువంటి పని? మహావిష్ణువు నీకు విజయం చేకూర్చేవాడు కదా అంటాడు నారద మహర్షి. లేదు స్వామి, నాకు నా భర్తకు మధ్య సంబంధం ఇది అంతే, ఇంకెవ్వరు ఇందులో భాగస్థులు కాకూడదు. నా భర్త నేను పొందడంలో నేను ప్రాణత్యాగం చేసుకున్నా, నా ప్రాణం నశించిపోయినా, నా జీవితం ముగిసిపోయినా నాకు సంతోషమే అని అంటూ ఉంటే పరమశివుడు అదృశ్య రూపంలో ఉండి శభాష్ పార్వతి, ఓడి గెలిచావు అంటాడు. ఓడి గెలిచావు అంటాడు. మనసులోనే అనుకుంటాడు, మెచ్చుకుంటాడు. గతములో తన సొంత బుద్ధితో ఎవరైనా సహకరిస్తారా అనేది చూసుకోలేదు గత జన్మలో. కానీ ఈ జన్మలో ఎవరి సహాయం నాకు అక్కర్లేదనేసి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తాం. నాకు నా భర్తకు అంతే, ఎవరు మధ్యలో ఇన్వాల్వ్ కాకూడదు. ఆ భావంతో పరమశివుడు పొంగిపోయాడు. స్వశక్తి మీద ఆధారపడి జీవిస్తోంది, గ్రేట్, సాధించుకుంటుంది అని చెప్పేసి ఇంకా కొన్ని పరీక్షలు పెట్టాలి నేను, ఆ పరీక్షలు కూడా నెగ్గితే నన్ను చేరుతుంది అని చెప్పేసి పరమశివుడు ఇంకా పరీక్షలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. అది ఇంకా చాలా పెద్దగా ఉంది సంఘటనలన్నీ కూడా. మనకు విషయం చెప్పడం ఎందుకోసం అంటే ఇక్కడ సహోదరి ఎలా అయ్యింది అనే దానికి సంఘటన వచ్చింది. అప్పటి నుంచి మహావిష్ణువు పార్వతీమాతకు సహోదరుడైనాడు, అన్నా చెల్లెళ్ళు అయినారు వాళ్ళు ఆ కంకణం కట్టినప్పటి నుంచి. ఓకేనా? అందువల్ల ఇక్కడ బాల విఘ్నేశ్వర స్వామి మామయ్య అంటున్నాడు మహావిష్ణువు. మామయ్య ఏమిటి వెతుకుతున్నావే అని వచ్చాడు. కథలోకి వచ్చేద్దాం, అసలు కథలోకి. అప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠం పోతూ తన ఆయుధాలు చూసుకుంటున్నాడు కదా, చక్రం కనిపించలేదు మహాదేవ పరమశివ అని అడుగుతూ ఉంటే ఆడుకుంటూ ఆ బాల గణపతి తొన్న ఊరుకుంటూ వచ్చాడు. వచ్చి ఏంటి మామయ్య వెతుకుతున్నావు అన్నాడు. నాది చక్రం కనిపించట్లేదురా బాబు అన్నాడు. చక్రమా, నేను మింగేసినా అన్నాడు. చక్రం మింగేసావా? అదేదో తినే వస్తువు అనుకున్నాను, జంతికలు అనుకున్నాను, తినేసినా, మింగేసినా అన్నాడు. అది నా కడుపులో ఉంది అన్నాడు. అయ్యో, అది ఎట్లా మింగేసినావురా, నాకు అది అవసరం రా బాబు, అది సుదర్శన చక్రం రా అంటూ ఉంటే పార్వతీమాత వచ్చేసింది. ఇంకా పక్కన పరమశివుడు వచ్చాడు, నందిగణము, నందీశ్వరుడు, భూతగణం అంతా పచ్చి వచ్చేసారు. వచ్చేసి పగలబడి నవ్వుతున్నారు అందరూ. ఈ బాలగణపతి ఏంటి, చక్రాన్ని మింగడం ఏంటి, సుదర్శన చక్రాన్ని మింగేశాడా అని చెప్పేసి అందరూ నవ్వుతున్నారు. అప్పుడు ఆ బాలగణపతి కూడా నవ్వుతున్నాడు. ఇంకా ఎక్కువ నవ్వించాలి అనే ఉద్దేశం చేత బాగా గట్టిగా నవ్వితే పొట్టంతా కదిలి దాన్ని కక్కేస్తాడనే ఉద్దేశం చేత బాబు ప్లీజ్ రా, నా చక్రం నాకు ఇరా బంగారు, ప్లీజ్ రా అని చెప్పేసి ఇలా పైకి కిందికి కూర్చొని లేశాడు. గుంజులు తీశాడు. కుడి చేత్తో ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకునేసి గుంజులు తీసి నవ్వించడం కోసం ప్రయత్నం చేశాడు. అలా గుంజులు తీస్తుంటే శ్రీ మహావిష్ణువే ఆ విధంగా చేస్తూ ఉంటే అందరూ చేయడం మొదలు పెట్టారు. అలా చేస్తూ ఉండగానే పగపగా నవ్విపోతున్నాడట. నంది విఘ్నేశ్వరు బాలగణపతికి చాలా నవ్వు వచ్చేసింది. అంతటి మహావిష్ణువే ఆ విధంగా గుంజులు తీస్తూ ఉంటే తన ముందర హాయ్ మామయ్య ఎంత బాగా గుంజులు తీస్తున్నావు అని చెప్పేసి పగలబడి నవ్వినాడంట. ఆ పగలబడి నవ్వడంలో ఆ పొట్టలో నుంచి రివర్స్ అయ్యి చక్రం బయటకు వచ్చి పడింది. ఆ విధంగా విఘ్నేశ్వరుని ముందర గుంజిళ్ళు తీసి తన యొక్క కోరిక అయినటువంటి సుదర్శన చక్రాన్ని ఎట్లయితే మహావిష్ణువు పొందినాడో అప్పటి నుంచి దేవతలందరూ, ఋషులందరూ, మహర్షులందరూ, ప్రజలందరూ కూడాను విఘ్నేశ్వరుని ముందు మనము గుంజిళ్ళు తీస్తే మన కోరికలన్నీ నెరవేరతాయి అనే విశ్వాసము స్థిరపడిపోయింది. అందువల్ల విఘ్నేశ్వరుని ముందర గుంజిళ్ళు తీస్తే మన కోరికలు నెరవేరతాయి. అప్పటి నుంచి అది నానుడిగా ఏర్పడిపోయింది.
అంతేకాకుండా సైంటిఫిక్ గా కూడాను ఆ విధంగా గుంజిళ్ళు తీయడం వల్ల ఈ చెవులు పట్టుకొని తెలివితేటలు వృద్ధి చెందడము, మేధాశక్తి పెరగడము జరుగుతుందని సైంటిఫిక్ కూడా రుజువైంది. జ్ఞాపక శక్తిని, మేధాశక్తిని వృద్ధి చేసేటువంటి స్థానాలు ఇక్కడ ఉన్నాయట, స్విచ్చెస్. ఆ విధంగా వాటిని పట్టుకొని మనం గుంజిలు తీస్తే అదంత ప్రజలకు గురవుతాయి, లాగినట్లు అయిపోతాయి, ప్రజలకు గురవుతాయి. కాబట్టి చక్కగా జ్ఞాపక శక్తి, మేధాశక్తి, గ్రహణ శక్తి, స్ఫురణ శక్తి, అవగాహన శక్తి, ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. ఏ విధంగా తీసుకున్నా విఘ్నేశ్వరుని ముందర గుంజులు తీయడం 2 రకాలుగా మనకు మంచి చేస్తుంది. ఇది గుంజులు తీసే దాంట్లో ఆంతర్యమని తెలియజేస్తూ ఈ 4 మాటలను అనోట పలికించినటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ ఈ 4 మాటలు మనకందరికీ మంచి విద్య, మంచి బుద్ధి, మంచి సంస్కారం, మంచి ఉద్యోగం, మంచి జీవితం, మంచి ఆరోగ్యము తుది శ్వాస వరకు అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా, ఆ విధంగా మనల్ని అందరినీ కూడాను లోక కళ్యాణం కోసం పనిముట్లుగా ఉపయోగించుకునే అర్హతలను కూడా అనుగ్రహించవలసిందిగా, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని ఆశీర్వదించవలసిందిగా మనసా వాచా క్రమణ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్.